హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. సో ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 3 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అందులో మనం పార్ట్ 4 కంటిన్యూ చేస్తున్నాం. రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ మిరర్స్. సో ప్రీవియస్ వీడియోస్లో అంతా మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి తెలుసుకున్నాం అండ్ రే డయాగ్రామ్స్ గురించి తెలుసుకున్నాం. యూజింగ్ కాన్కేవ్ మిరర్స్ యూజ్ చేసుకొని మనం రే డయాగ్రామ్స్ని డ్రా చేసాం. ఓకే, అండ్ నౌ రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ మిరర్స్ అన్నమాట. ఓకే, one can draw ray diagrams for a convex mirror too. The easy rays that we identified earlier can be used in this case with small modification. Here there are 3 rules which describe these rays. The procedure for drawing the diagram is similar and is not repeated here. ఓకే, ఇప్పుడు మనం ఎలా అయితే కాన్కేవ్ మిరర్కు రే డయాగ్రామ్స్ డ్రా చేసామో అదేవిధంగా కాన్వెక్స్ మిరర్స్కు కూడా మనం రే డయాగ్రామ్స్ డ్రా చేయొచ్చు అనమాట. అండ్ ఇందులో ఏం చేస్తున్నామంటే ఇంతకుముందు చేసినట్టు విధంగా, అంటే ఇంతకుముందు కాన్కేవ్ మిరర్స్కి ఏ విధంగా అయితే మనం రే డయాగ్రామ్స్లో కొన్ని రూల్స్ ఫాలో అయినామో ఇందులో జస్ట్ ఒక మోడిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఏంటి అంటే ఇందులో ముందుగా మనం ఈ రేస్ని తెలుసుకోవాలంటే 3 రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రొసీజర్ మనకేం చెప్తుంది అంటే రే డయాగ్రామ్స్ సిమిలర్గానే ఉంటాయి కాన్కేవ్ మిరర్కు చూసుకున్నట్టయితే, కానీ ఇక్కడ మనం రిపీటెడ్ చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. ఎలా అంటే ఫస్ట్ రూల్ 1 చూద్దాం. ఏ రే ప్యారలల్ టు ద యాక్సిస్ ఆన్ మీటింగ్ ద కాన్వెక్స్ మిరర్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ సో యాజ్ టు అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫోకల్ పాయింట్. ఓకే, సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రూల్ 1లో ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక రే ప్యారలల్గా ఉన్నట్టయితే ఇక్కడ కాన్వెక్స్ మిరర్ దగ్గర మీట్ అవుతున్నటువంటి ఒక రే ప్యారల్గా ఉన్నట్టయితే అది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ విధంగా కనిపిస్తుంది అంటే రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఫోకల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఐ విల్ షో యూ. ఓకే, ఇప్పుడు ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా. ఎస్, సో ఇప్పుడు ఈ కాన్వెక్స్ మిరర్కు దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ రైట్ నా. ఓకే, ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు కాన్వెక్స్ మిరర్ పైన ఒక రే ఇన్సిడెంట్ అయినప్పుడు మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఇక్కడ నుంచి ఎలా వచ్చిందంటే మనకు ప్యారలల్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ మనకు కనిపించేది ఏ విధంగా కనిపిస్తుందంటే ఈ ఫోకల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి అది రిఫ్లెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తుందని చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏమి, సో ఎప్పుడైతే కాన్వెక్స్ మిరర్ పైన ఒక లైన్, ఒక రే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఫోకల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నటువంటి R1 రే, సో ఇది రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకు ఎక్కడ నుంచి ఈ రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ ఫోకల్ పాయింట్ ఉంది కదా, ఈ ఫోకల్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. దట్ ఈస్ ద రూల్ 1. అండ్ రూల్ 2, దిస్ ఈజ్ కన్వర్స్ ఆఫ్ రూల్ 1. ఓకే, సో ఇది రూల్ 1కు ఆపోజిట్గా చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఏ రే ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ బికమ్ ప్యారలల్ టు యాక్సిస్. ఓకే, సో ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ఒక రే ట్రావెల్ చేసినట్టయితే రిఫ్లెక్షన్ తర్వాత మనకు ఆ రే ఏ విధంగా ఉంటుందంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఒక రే కాన్వెక్స్ మిరర్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఏ విధంగా కనిపిస్తుంది, ఫోకల్ పాయింట్ నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది రూల్ 1లో. అండ్ రూల్ 2లో ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకు ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నటువంటి రే రిఫ్లెక్షన్ తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఎలా అంటే ఎస్, సో ఇక్కడ ఈ రే
ఇక్కడ ఇన్సిడెంట్ అయింది కదా, ఏ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది, ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అవుతుంది. ఇక్కడ ఫోకల్ పాయింట్ డైరెక్షన్ ఇట్లే కదా. సో ఎస్, ఒక రే ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఏ విధంగా కనిపిస్తుంది అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా కనిపిస్తుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, సో దిస్ ఈజ్ ద కాన్వెక్స్, ఓకే, అండ్ this is the focal point, and this is the center of curvature. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ కదా ఇదంతా, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ఇన్సిడెంట్ అయినటువంటి రే రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఈ ఫోకల్ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటిగా కనిపిస్తుంది. మరి ఇక్కడ రూల్ 2లో ఆపోజిట్ ఏంటి అంటే ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అయినటువంటి ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ఇన్సిడెంట్ అయినటువంటి రే రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా ఉంటుంది, జస్ట్ ఆపోజిట్ ఇంకా. అండ్ రూల్ 3, ఏ రే ట్రావెలింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ ఆన్ రిఫ్లెక్షన్ ట్రావెల్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ అపియర్స్ టు బీ కమింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇప్పుడు రూల్ 2లో మనం ఏం చెప్పుకున్నాం, ఫోకల్ పాయింట్ డైరెక్షన్లో ట్రావెల్ అయినటువంటి రే రిఫ్లెక్షన్ తర్వాత మనకు ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారల్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఇక రూల్ 3లో ఏం చెప్తున్నారంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో, సో ఆర్ యూ ఎస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నటువంటి రే ఇన్సిడెంట్ అయ్యాక మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అయినటువంటి రే ఏ డైరెక్షన్లో ఉందంటే తిరిగి అదే డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, జస్ట్ లైక్ సో ఈ డైరెక్షన్లో ఇలా వచ్చింది ఫస్ట్, అదే డైరెక్షన్లో మళ్ళీ రిఫ్లెక్ట్ అయి వెనక్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్లో మనకు కనిపిస్తుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నటువంటి ఒక రే రిఫ్లెక్షన్ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా ఇన్సిడెంట్ అయినటువంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ డైరెక్షన్లో ఒక రే ట్రావెల్ చేస్తూ ఉంది, రిఫ్లెక్షన్ తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తూ ఉంది. బట్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే ఆ రే వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద 3 రూల్స్ అన్నమాట రిగార్డింగ్ కాన్కేవ్ మిర్రర్స్ రే డయాగ్రామ్స్లో. Using these rules, draw ray diagrams to show formation of images when an object is placed at different positions and note down your conclusions. Verify your results experimentally. So ఇందాక రూల్ 1, రూల్ 2, రూల్ 3, ఈ 3 రూల్స్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు రే డయాగ్రామ్స్ని డ్రా చేయొచ్చు అనమాట. సో ఈ రే డయాగ్రామ్స్లో మనకేం తెలుస్తుంది అంటే ఆబ్జెక్ట్ మనం డిఫరెంట్ పొజిషన్స్లో పెట్టినప్పుడు ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతుందో ఈ రే డయాగ్రామ్స్ నుంచి మనకు ఒక కన్క్లూజన్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ నెససరీ యూజ్ అనదర్ రే విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అండ్ రీచెస్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. సో ఒకవేళ మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసినట్టయితే, ఒకవేళ అవసరం ఉన్నట్టయితే ఎక్స్ట్రా అనదర్ రే కూడా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ రే ఎక్కడి నుంచి రావాల్సి వస్తుంది, ఆ ఆబ్జెక్ట్ నుంచి రావాల్సి వస్తుంది. సో ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి రే ఎక్కడికి రావాలి, డైరెక్ట్గా మిర్రర్ ఆఫ్ ద పోల్కు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనకు అవసరమైతే అనదర్ రేని కూడా డ్రా చేసుకోవచ్చు. ఆ రే ఆబ్జెక్ట్ నుంచి పోల్ ఆఫ్ ద మిర్రర్కు రీచ్ అయ్యేలా ఉండాలి. ఓకే, అండ్ యూ మే గెట్ ద ఇమేజ్ అట్ ఎ పర్టికులర్ డిస్టెన్స్ వెన్ యూ ప్లేస్ ద ఆబ్జెక్ట్ అట్ ఎ సర్టైన్ డిస్టెన్స్. Do you find any relation between the object distance and the image distance v? ఓకే, సో ఇప్పుడు మనం ఒక సర్టైన్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు, ఓకే, ఎప్పుడైతే మనం ఒక సర్టైన్ డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఒక పర్టికులర్ డిస్టెన్స్లో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్సు ఇమేజ్ యొక్క డిస్టెన్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏమై ఉండొచ్చు. సో వీఆర్ కీపింగ్ ద ఆబ్జెక్ట్ అట్ ఎ సర్టైన్ డిస్టెన్స్, then we will get the image of the object at a particular distance. Then what is the relation between the object distance and image distance? Do you know anything? Okay, let me find. Derivation of formula for curved mirrors. సో ఇప్పుడు మనం కర్వ్డ్ మిర్రర్స్కు ఒక ఫార్ములాని డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ మనకు ఫిగర్ 32 ఇచ్చారు, వాటిని చూద్దాం. ఒకసారి ఆ ఫిగర్ని చూద్దాం మనం. లెట్స్ సీ దట్ ఫిగర్. ఓకే, దట్ ఈజ్ okay, a ray coming from the point O
which is on the principal axis of the mirror falls on the mirror at point A, which is at height h from the axis, and after reflection passes through point I, which is also on the axis. యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, ఓ అనేటువంటి ఈ పాయింట్ నుంచి ఒక రే అనేది ట్రావెల్ చేస్తూ ఉంది. ఓ అనేటువంటి పాయింట్ నుంచి ఒక రే ట్రావెల్ చేస్తూ ఉంది. సో ఇది ఓ అనేటువంటి పాయింట్ మనకి ఎక్కడుంది, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఓ అనేటువంటి పాయింట్ నుంచి ఒక రే ట్రావెల్ చేస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు ఎస్ పాయింట్ ఏ వద్ద ఫాలో అవుతూ ఉంది. ఓకే, ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే హెచ్ అనేటువంటి హైట్లో. సో ఇది ఏకు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు మధ్య ఉన్నటువంటి, యాక్చువల్గా ఇక్కడ హెచ్ అంటే ఈ దీనికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ కాదు నేను చెప్తుండేది, ఈ ఏకు అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్కు. సో హెచ్ డిస్టెన్స్ హైట్ ఉందన్నమాట. ఓకే, ఎస్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి పాయింట్ ఓ నుంచి ఏ అనేటువంటి పాయింట్ ఏ వద్దకు ఒక రే పాస్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఏకు అలాగే ప్రిన్సిపల్ యాక్సిస్కు ఉన్నటువంటి హైట్ ఎంత ఉంది అంటే హెచ్. ఓకే, అండ్ రిఫ్లెక్షన్ తర్వాత మనకు ఆ రే ఏ విధంగా కనిపిస్తుంది అంటే, సో రిఫ్లెక్షన్ జరిగింది ఈ ఓ పాయింట్ నుంచి ఏ పాయింట్కు ఇన్సిడెంట్ అయినటువంటి రే రిఫ్లెక్షన్ తర్వాత ఐ నుంచి పాస్ అవుతూ ఉంది. సో ఈ ఐ కూడా ఏ యాక్సిస్ మీద ఉందంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉందన్నమాట, విచ్ ఈజ్ ఆల్సో ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీద అట్ ఏ డిస్టెన్స్లో ఉన్నటువంటి అట్ ఏ సర్టెన్ పాయింట్లో ఉన్నటువంటి ఒక రే ఏ పాయింట్ వద్ద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ నుంచి ఏ పాయింట్ నుంచి రిఫ్లెక్ట్ అయినప్పుడు సేమ్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నటువంటి ఒక పాయింట్ ద్వారానే రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ ఫిగర్లో ఇచ్చినటువంటి డెఫినేషన్ అన్నమాట. హియర్ ఏసీ ఈజ్ ద నార్మల్. The angle of incidence and the angle of reflection are equal and they are denoted by theta in the figure. And we know laws of reflection prakaranga angle of incidence is equal to the angle of reflection. So ikkada O నుంచి ఏకు, ఏ నుంచి ఓకు అంటే మొత్తం సేమ్ యాంగిల్తోనే, ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వీటి మధ్య ఉన్నటువంటి ఒక పాయింట్ ఉంది, దట్ ఈస్ ద సి పాయింట్, దాన్నే మనం నార్మల్ అని చెప్తున్నాం. ఓకే, సి ఈజ్ ద నార్మల్ పాయింట్. మరి ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతైతే ఉందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉందని చెప్తున్నాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వచ్చేసి థీటా ఉంది, దట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో. సో దాన్ని మనం థీటాతో డినోట్ చేస్తున్నాం. Line segment AP dash is the perpendicular drawn to the axis from the point A. Now we can observe three right angle triangles, namely triangle AOP dash and ACP dash and AIP dash. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఏపీ డాష్ అనేటువంటి ఒకటి ఉంది. యాక్చువల్గా ఈ జస్ట్ పీ ఉండేది అది ప్రిన్సిపల్ యాక్సిస్ కిందకి. ఓకే, అండ్ ఇక్కడ పీ డాష్ ఉంది కదా, ఎస్. సో పీ డాష్ ఇది ప్రిన్సిపల్ యాక్సిస్కు పర్పెండిక్యులర్ అనమాట, ఒక పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసామన్నమాట. అండ్ మనకు ఈ డయాగ్రామ్లో త్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏంటివి అంటే ముందుగా AOP డాష్ అదొకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అండ్ ACP డాష్. సో సి అనేది ఇక్కడ నార్మల్ అన్నమాట, ఏసీ అనేది ఒక నార్మల్. సో ఏసీ నుంచి పీ డాష్కు ఒకటి, అండ్ అగైన్ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందని చెప్పుకున్నాం కదా, ఏఐపీ డాష్. అంటే ఐ అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ జరిగినటువంటి పాయింట్ అనమాట అది. సో దీస్ ఆర్ ద త్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇన్ దిస్ ఫిగర్. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. Let the angles at the vertices OC and I of three triangles be alpha, beta and gamma respectively as shown in figure 32. సో ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టీటా అనుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో. అండ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఏఓపీ డాష్ యాంగిల్,
అండ్ ఏసీపీ డాష్ అండ్ ఏఐపీ డాష్. ఈ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కు మనం వర్టిసెస్ అంటే ఈ ఓసిఐ వద్ద ఐ విల్ షో యూ ఆల్ఫా బీటా గామా. సో ఈ ఓసిఐ వద్ద మనం యాంగిల్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఏ విధంగా యాంగిల్ అంటే ఆల్ఫా బీటా గామాగా తీసుకుందాం. ఇప్పుడు ఇన్ ఏ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్. ఎస్, మనకు తెలుసు యాజ్ పర్ ద ట్రయాంగిల్ లాస్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్మేషన్ ఎంత అయితే ఉంటుందో అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్మేషన్ కూడా అంతే ఉంటుంది యాజ్ పర్ ద ట్రయాంగిల్ లాస్. అండ్ ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏఓసి, ఇప్పుడు మనం ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం? ఏఓసి. సో ఏఓసి ట్రయాంగిల్ తీసుకుంటున్నాం. ఓకే, బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ టీటా. ఇక్కడ చూడండి యాంగిల్ ఏఓసి. ఇప్పుడు సి వద్ద యాంగిల్ ఏమనుకున్నాం? బీటా అనుకున్నాం. మరి ఓ వద్ద యాంగిల్ ఎంత ఉంది? ఆల్ఫా. మరి ఏ వద్ద యాంగిల్ ఎంత ఉంది? ప్లస్ టీటా. నౌ ఆర్ యూ క్లియర్? ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని కన్వర్ట్ చేసుకుంటే దెన్ టీటా ఈక్వల్స్ టు బీటా మైనస్ ఆల్ఫాగా ఇది రాసుకోవచ్చా? ఎస్. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏసిఐ, సో ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ పర్ ద ట్రయాంగిల్ ఏసిఐ ద్వారా నుంచి మనం గామా ఈక్వల్స్ టు బీటా ప్లస్ టీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఈ గామా ఈక్వల్స్ టు బీటా ప్లస్ టీటా ప్లేస్లో ఇందాక వచ్చినటువంటి టీటా ఈక్వల్స్ టు బీటా మైనస్ ఆల్ఫాని మనం ఈ టీటా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ టీటా ప్లేస్లో మనం బీటా మైనస్ ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వీ విల్ గెట్ 2 బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ గామా. సో you are all mathematical students, then you will get the answer right like this. okay, ఫస్ట్ మనం ఏఓసి ట్రయాంగిల్ నుంచి బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ టీటాగా రాసుకున్నాం. ఏ విధంగా అంటే ఇంటీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నాం. సో ఇప్పుడు బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ టీటా రాసుకున్నట్టయితే ఏఓసి ట్రయాంగిల్ ద్వారా దెన్ టీటా ఈక్వల్స్ టు బీటా మైనస్ ఆల్ఫాగా తీసుకుందాం. ఇప్పుడు మరీ ట్రయాంగిల్ ఏసీఐ ద్వారా మనం ఏం రాసుకోవచ్చు? గామా ఈక్వల్స్ టు బీటా ప్లస్ టీటా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ టీటా ఈక్వల్స్ టు బీటా మైనస్ ఆల్ఫాని మనం కన్క్లూడ్ చేసుకున్నాం. సో ఈ బీటా ప్లేస్తో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంది. దెన్ మొత్తం సాల్వ్ చేసినప్పుడు ఈక్వేషన్ 1 వస్తుంది. దెన్ ఆర్ యూ క్లియర్ నౌ? వాట్ హ్యాపెన్స్ వెన్ హెచ్ బికమ్స్ వెరీ స్మాల్? సో ఒకవేళ హైట్ అనేది చాలా తగ్గిపోయినట్టయితే ఇంకా యాంగిల్ ఏ విధంగా ఉండొచ్చు? ఓకే, చూద్దాం. మరి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం హైట్ని తగ్గించేస్తామో, యాక్చువల్గా ఇంతకుముందు డయాగ్రామ్లో హైట్ ఇలా ఉంది, బట్ ఇప్పుడు మనం హైట్ని తగ్గించేసాం. సో హైట్ని డిక్రీజ్ చేసేసాం. దెన్ అప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి వెన్ హెచ్ బికమ్స్ వెరీ స్మాల్, సో హైట్ని మనం తగ్గించేసినట్టయితే, ఒకవేళ హైట్ తక్కువగా ఉన్నట్టయితే పీ డాష్ మే కోయిన్సైడ్ విత్ పాయింట్ పీ which is the pole of the mirror. okay, and then we can say p dash o equals to po, p dash c equals to pc and p dash i equals to pi. ఓకే, ఎప్పుడైతే మనం హైట్ని స్మాల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ పీ అనేటువంటి పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ వద్ద పీ డాష్ కూడా కోయిన్సైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ పీ వచ్చేసి పోల్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, ఇందాక మనం ఏ పీ డాష్ అనుకున్నాం, దట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో పోల్ ఆఫ్ ద మిర్రర్ వద్దనే మనం పీ డాష్ని కన్క్లూడ్ చేసుకుంటున్నాం. సో అప్పుడు దీన్ని బట్టి చూసుకున్నట్టయితే మనకు పీ డాష్ ఓ ఈక్వల్స్ టు పిఓ వస్తుంది. అండ్ పీ డాష్ సి ఈక్వల్స్ టు పీసీ వస్తుంది. అండ్ పీ డాష్ ఐ ఈక్వల్స్ టు పిఐ వస్తుంది. సో ఆర్ యూ క్లియర్ నౌ? I think you all getting my point. okay, the angles alpha, beta and gamma become very small as shown in figure 33. yes, indaka
ఈ ఫిగర్లో చూసుకున్నట్టయితే చూడండి, టోటల్గా ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోయినాయి కదా. ఎస్, let us calculate tan values of the angles alpha, beta and gamma. ఓకే, ఇప్పుడు మనం tan వాల్యూస్ని క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. tan alpha, tan beta, tan gamma. Okay, then in a right angle triangle, tan value of acute angle is the ratio of length of the opposite side to the length of the adjacent side of that acute angle. ఓకే, సో అక్యూట్ యాంగిల్ యొక్క tan వాల్యూ ఏ విధంగా ఉంటుందంటే ఆపోజిట్ సైడ్ లెంగ్త్ బై అడ్జసెంట్ సైడ్ లెంగ్త్ కదా. ఎస్, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan వాల్యూని మనం ఏ విధంగా కన్క్లూడ్ చేసుకోవచ్చు? tan ఈక్వల్స్ టు రేషియో ఆఫ్ లెంగ్త్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్ బై లెంగ్త్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ దట్ అక్యూట్ యాంగిల్. సో అక్యూట్ యాంగిల్గానే మనం తీసుకుంటున్నాం. హియర్ P' ఈజ్ అజ్యూమ్డ్ టు కోయిన్సైడ్ విత్ P, దెన్ వీ హ్యావ్. సో ఇందాకే మనం చెప్పుకున్నాం, P' అనేది పోల్ ఆఫ్ ద మిర్రర్ వద్ద కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి P' ఈక్వల్స్ టు P అవుతుంది, P' O ఈక్వల్స్ టు PO అవుతుంది, P' C ఈక్వల్స్ టు PC అవుతుంది, అండ్ P' I ఈక్వల్స్ టు PI అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, మరి tan ఆల్ఫా ప్రకారంగా సో ఈ ఫిగర్ని కన్క్లూడ్ చేసుకున్నట్టయితే జస్ట్ మీకు చాలా కనిపించకపోవచ్చు, మీరు టెక్స్ట్ బుక్లో చాలా క్లియర్గా చూసినట్టయితే యూ విల్ గెట్ దట్ ఆల్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ మీకు వీడియోలో కొద్ది కలిపేసినట్టుగా ఉండొచ్చు. దెన్ మీరు టెక్స్ట్ బుక్ చూసినట్టయితే యూ విల్ గెట్ కన్క్లూషన్. దెన్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు P' A బై P' O. యాక్చువల్గా P' A మనం ఫిగర్లోనే చెప్పుకున్నాం. ఓకే, ఫిగర్లోనే చెప్పుకున్నాం కదా. లెట్ మీ నో. ఎస్, A P' ఇదంతా ఏంటి? హెచ్ అవుతుంది, రైట్ నో. ఓకే, మరి ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం? P' A తీసుకున్నాం. ఓకే, నౌ సో P''Aలో ఏం చేస్తారు? హెచ్ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు, హెచ్ బై P''O. ఎస్, కానీ మనం ఏం చెప్పుకున్నాం? P''O ఈక్వల్స్ టు PO అని చెప్పుకున్నాం, ఎందుకంటే పోల్ ఆఫ్ ద మిర్రర్ వద్దనే P' కూడా కోఇన్సిడెంట్ అయింది కాబట్టి P''O ఈక్వల్స్ టు PO, దెన్ వీ విల్ గెట్ PO. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సిమిలర్గానే మనం tan బీటా tan గామా కూడా హెచ్ బై PC, హెచ్ బై PI. ఐ థింక్ మీకు ఇంకా దీనికి అయితే ఇంకా చాలా డెఫినేషన్ అవసరం లేదు. బట్ డయాగ్రామ్స్ని బేస్ చేసుకున్నట్టయితే మీకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఈ డయాగ్రామ్ ప్రకారంగా మీకు ఆపోజిట్ సైడ్ ఏముంది? P''Aనే. అండ్ నెక్స్ట్ ఆల్ఫాకేమో అడ్జసెంట్ సైడ్ P''O, అండ్ నెక్స్ట్ బీటాకేమో P''I, అండ్ నెక్స్ట్ గామాకేమో P''C, P''I. సో ఈ విధంగా బేస్ చేసుకొని మనకు tan ఆల్ఫా ఈక్వల్స్ టు హెచ్ బై PO, tan బీటా ఈక్వల్స్ టు హెచ్ బై PC, అండ్ tan గామా ఈక్వల్స్ టు హెచ్ బై PI వస్తుంది. వెన్ an angle theta becomes very small, that is close to 0, the value of numerator, that is the length of the opposite side of the theta, becomes very small. You can observe this in figure 33. Then the value of tan theta becomes very small, that is close to 0. So value of tan theta is taken as theta, that is tan theta is equivalent to tan theta. Similarly here, okay, yes. సో ఒకవేళ యాంగిల్ టీటా వచ్చేసి చాలా స్మాల్ అయినట్టయితే, అంటే దగ్గరగా జీరోకు దగ్గరగా వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం లైక్ ఎంత తీసుకున్నాం? ఒక 30 degrees 20 degrees అలా తీసుకున్నట్టయితే, ఒకవేళ ఇంకా యాంగిల్ టీటా అనేది చాలా తగ్గిపోయినట్టయితే, జీరోకు దగ్గరగా ఉన్నట్టయితే, అప్పుడు ఆపోజిట్ సైడ్ యొక్క వాల్యూ కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, అండ్ 33లో చూసినట్టయితే tan వాల్యూ చాలా స్మాల్ అయిపోతుంది, ఎందుకంటే క్లోజ్ టు 0 వచ్చిందనమాట. సో అటువంటి ఒకవేళ క్లోజ్ టు 0 ఉన్నట్టయితే మనం tan θ వాల్యూని టీటాగా తీసుకోవచ్చు, అంటే tan θ ఈజ్ ఈక్వలెంట్ టు టీటాగా తీసుకోవచ్చు. నేను డయాగ్రామ్లో చూపిస్తా. ఎస్,
సో ఇక్కడ టీటా వాల్యూ అని చెప్పుకున్నాం, ఇంతకుముందు ఫిగర్ చూపిస్తాను నేను. సో దిస్ ఈస్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఈస్ ద పాయింట్ పీ డాష్ అండ్ దిస్ ఈస్ ద పాయింట్ ఓ. సో ఇక్కడ ఐ వద్ద రిఫ్లెక్ట్ అయింది, ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్ట్ అయింది. అండ్ దీని మధ్య ఉన్నటువంటి నార్మల్ సి కదా, టీటా టీటా అనుకున్నా. ఈ యాంగిల్ మధ్య ఉన్నటువంటి టీటా, ఈ యాంగిల్ మధ్య ఉన్నటువంటి టీటా. సో యాంగిల్ టీటా అనేది జీరోకు క్లోజ్ అయినప్పుడు, యాంగిల్ టీటా అనేది జీరోకు క్లోజ్ అయినప్పుడు మనం ట్యాన్ టీటాని టీటాతో ఈక్వలెంట్గా తీసుకోవచ్చు అనమాట. సో అప్పుడు ట్యాన్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆల్ఫా అవుతుంది. దెన్ ఆల్ఫా ఈక్వల్స్ టు హెచ్ బై పిఓ, దెన్ ట్యాన్ బీటా ఈక్వల్స్ టు హెచ్ బై పీసీ, దెన్ ట్యాన్ బీటా ఈక్వల్స్ టు టీటా, అంటే ఇక్కడ టీటా ప్లేస్లో బీటా ఉంది కాబట్టి బీటా ఈక్వల్స్ టు హెచ్ బై పీసీ. దెన్ సిమిలర్లీ ట్యాన్ గామా ఈక్వల్స్ టు గామా, దెన్ వీ హ్యావ్ గెట్ హెచ్ బై PI. Okay. By substituting the values of alpha, beta, gamma in equation 1, we get, okay, ఇందాక మనకు ఈక్వేషన్ 1 వచ్చింది, ఆ ఈక్వేషన్ చూపిస్తా. 2 beta equals to alpha plus gamma, 2 beta equals to alpha plus gamma. ఈ ఈక్వేషన్లోకి మనం ఇప్పుడు వచ్చినటువంటి ఈక్వేషన్ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అంటే 2 beta equals to alpha plus gamma. ఓకే, దెన్ 2 బీటా ఎంత వచ్చింది మనకి ఇక్కడ, హెచ్ బై పీసీ. గామా ఎంత వచ్చింది, హెచ్ బై పిఐ ప్లస్ హెచ్ బై పి సి పీసీ, ఎస్ ఆల్ఫా పిఓ. ఓకే, ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే ఇప్పుడు 2 హెచ్ బై పీసీ, ఇక్కడ హెచ్ రెండు దాంట్లో కామన్ ఉంది కాబట్టి మనం 1 బై పిఓ ప్లస్ 1 బై పిఐ రాసాం. హెచ్ హెచ్ గెట్ క్యాన్సల్, దెన్ వి గెట్ 2 బై పీసీ ఈక్వల్స్ టు 1 బై పిఓ ప్లస్ 1 బై పిఐ. సో ఈ ఈక్వేషన్ మనకు వచ్చేసింది. టు టేక్ ద వాల్యూస్ విత్ కరెక్ట్ సైన్, ఫాలో ద సైన్ కన్వెన్షన్స్ గివెన్ బిలో. సో ఒకవేళ మనం కరెక్ట్ డైరెక్షన్ని ఫాలో అయినట్టయితే, అంటే కరెక్ట్ డైరెక్షన్లో మనం వాల్యూస్ని తీసుకున్నట్టయితే మనకు కింద కొన్ని కన్వెన్షన్స్ ఇచ్చారు, వాటిని ఫాలో అవుదాం. సైన్ కన్వెన్షన్ ఫర్ ద పారామీటర్స్ రిలేటెడ్ టు ద మిర్రర్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు మనం మిర్రర్ ఈక్వేషన్కు కొన్ని సైన్ కన్వెన్షన్స్ని తీసుకున్నట్టయితే, లైక్ ఫస్ట్ ఏంటో చూద్దాం. ఆల్ డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్. సో ఇక్కడ సో దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో దిస్ ఈస్ ద మిర్రర్. సో ఈ పాయింట్నే మనం పోల్ అంటున్నాం కదా. ఓకే, ఎస్, మనం డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నప్పుడు ముందుగా పోల్ నుంచి డిస్టెన్స్ని మెజర్ చేయాల్సి ఉంటుంది. ద డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ టు బి టేకన్ పాజిటివ్ అండ్ దోస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ పాజిటివ్ ఆపోజిట్ టు ఇన్సిడెంట్ లైట్ టు బి టేకన్ నెగిటివ్. ఓకే, సో ముందుగా ఇన్సిడెంట్ అవుతున్నటువంటి రే డైరెక్షన్లో మనం డిస్టెన్సెస్ని పాజిటివ్గా తీసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇన్సిడెంట్ రేకు ఆపోజిట్ సైడ్లో, ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నటువంటి రేకు మనం నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంది, యాజ్ పర్ ద రిఫ్లెక్షన్ చెప్పుకోవచ్చు మనం. ఓకే, దిస్ ఈజ్ ప్లేన్ అనుకుందాం. ఇప్పుడు ఎస్, ఈ డైరెక్షన్ని మనం పాజిటివ్ తీసుకుంటే రిటర్న్ అవుతున్నటువంటి రేకు మనం నెగిటివ్ తీసుకోవాలని చెప్తున్నారు. హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ఇమేజ్ ఆర్ పాజిటివ్ ఇఫ్ మెజర్డ్ అప్వర్డ్స్ ఫ్రమ్ ద యాక్సిస్ అండ్ నెగిటివ్ ఇఫ్ మెజర్డ్ డౌన్వర్డ్స్. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మనం ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఆబ్జెక్ట్ ఉన్న, ఆబ్జెక్ట్ లేదా ఇమేజ్ ఉన్న, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఆబ్జెక్ట్ ఉన్నా లేదా ఇమేజ్ ఉన్నా వీటి యొక్క హైట్ని మనం పాజిటివ్గానే మెజర్ చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్ యాక్సిస్కు బిలో ఆబ్జెక్టు
లేదంటే ఇమేజ్ ఏమున్నా కూడా మనం వీటి యొక్క డిస్టెన్స్ని, వీటి యొక్క హైట్ని మెజర్ చేయడానికి నెగిటివ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఉన్నటువంటి ఆబ్జెక్ట్, హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కావచ్చు, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కావచ్చు, వాటిని మనం పాజిటివ్ తీసుకోవాలి. అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్కు డౌన్వర్డ్స్ ఆబ్జెక్ట్ యొక్క హైట్, ఇమేజ్ యొక్క హైట్ని మనం నెగిటివ్లో తీసుకోవాలి. Substitute the values of PC, PO and PI in equation 2 according to sign convention. ఓకే, ఇప్పుడు మనకు ఏమి ఇచ్చారంటే సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఈక్వేషన్ 2లోకి మనం PC, PO అండ్ PI సబ్స్టిట్యూట్ చేసినట్టయితే we will get radius of curvature PC equals to minus r, object distance PO equals to minus u, image distance PI equals to minus v. ఎస్, సో ఇక్కడ ఈక్వేషన్ 2 వచ్చింది కదా. ఈ ఈక్వేషన్ 2లో మనం పీసీ, పిఓ, పిఐ ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక్కడ మనకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ పీసీ ఈక్వల్స్ టు మైనస్ ఆర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు మైనస్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు మైనస్ వి వస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు 2 పీసీ అంటే ఎంత, మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 1 PO అంటే ఎంత వచ్చింది, మైనస్ యూ ప్లస్ 1 - v. ఓకే, అండ్ అన్ని దాంట్లో మైనస్ కామన్గా ఉన్నాయి కాబట్టి మనం మైనస్ని కామన్ తీస్తే 1/u ప్లస్ 1/v, మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. దెన్ వీ విల్ గెట్ 2/r ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. We know that radius of curvature r equals to 2f. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము, r ఈక్వల్స్ టు 2f అని చెప్పుకున్నాం. ఏ విధంగా అంటే మళ్ళీ నేను చూపిస్తా. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ C. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఫోకల్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద పోల్. ఓకే, ఎస్, ఇప్పుడు పోల్కు ఫోకల్ పాయింట్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం స్మాల్ ఎఫ్తో కొలుద్దాం. సో దిస్ ఈస్ ద క్యాపిటల్ ఎఫ్ ఫోకల్ పాయింట్ అండ్ దిస్ ఈస్ ద స్మాల్ ఎఫ్ డిస్టెన్స్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకల్ పాయింట్. మరి ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద కర్వేచర్కు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ద పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఫోకల్ పాయింట్. మరి ఇప్పుడు పోల్కి అండ్ ఫోకల్ పాయింట్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్తున్నాం, ఫోకల్ లెంగ్త్ అంటున్నాం, స్మాల్ ఎఫ్ అంటున్నాం. మరి ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి కూడా అంతే ఉంటుంది కాబట్టి దెన్ వి గెట్ బోత్ యాడింగ్ వి గెట్ 2f. సో ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్, సో సెంటర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇదంతా స్పియర్ అనుకుంటే దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మరి ఈ పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం క్యాపిటల్ ఆర్ రేడియస్తో డినోట్ చేస్తాం. సో ఆర్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, ఫోకల్ లెంగ్త్ని మనం యాడ్ చేయాల్సి ఉంది, దట్ ఈస్ 2f అనమాట. సో ఇప్పుడు మనకు 2/r ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v వచ్చింది. మరి ఆర్ ఎంత వచ్చింది మనకు, 2f కదా ఆర్ అంటే. ఎస్, సో 2/2f ఈక్వల్స్ టు 1/u plus 1/v. Are you clear now? So 2 get cancelled, we get 1/f equals to 1/u plus 1/v. This mirror formula should be used according to the sign convention in every situation. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ అంటే సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్లోనూ మనం ఈ మిర్రర్ ఫార్ములా యూజ్ చేస్తాం. దట్ ఈస్ 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. నౌ యూ క్లియర్ దిస్ డెరివేషన్ ఫ్రమ్ దిస్ డెరివేషన్? Okay, now let us understand magnification, that is the relation between the size of the object and the size of the image. Okay, ఇప్పుడు మనకు మిర్రర్ ఫార్ములా తెలిసిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నిఫికేషన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క సైజ్కు ఇమేజ్ యొక్క సైజ్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏ విధంగా ఉండొచ్చు, దట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ అనమాట. రిలేషన్ బిట్వీన్ ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్. ఇప్పుడు మనం సర్టెన్ డిస్టెన్స్లో పెట్టినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క సైజు
మనకు మిర్రర్లో ఇంక్రీజ్ అయినట్టుగా డిక్రీజ్ అయినట్టుగా కనిపిస్తుంది యాజ్ పర్ ద డిస్టెన్స్ బేస్ చేసుకొని. ఓకే, మరి ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ సైజ్కు అలాగే ఇమేజ్ సైజ్కు మధ్య ఉన్నటువంటి రిలేషన్ తెలుసుకుంటున్నాం. సో ఆ రిలేషన్నే మనం మ్యాగ్నిఫికేషన్ అంటున్నాం. సో చూద్దాం. Magnification, it is denoted by small m letter. The image formed by a spherical mirror varies in size. Here we discuss the variation in height only. ఓకే, ఇప్పుడు మనకు స్పెరికల్ మిర్రర్ ద్వారా ఫామ్ అయినటువంటి ఇమేజ్ వచ్చేసి ఆ ఇమేజ్లో మనకు సైజ్లో వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఓన్లీ హైట్ గురించి మాట్లాడుతున్నాం, సైజ్ గురించి కాదు. ఓకే, ముందుగా ఇక్కడ మనకు అబ్జర్వ్ ఫిగర్ 34 ఇచ్చారు. ఏ రే కమింగ్ ఫ్రమ్ O dash ఈజ్ ఇన్సిడెంట్ అట్ పోల్ with an angle of incidence theta and get reflected with the same angle theta. ఓకే, ముందుగా మనకి ఇక్కడ ఈ ఫిగర్ 32లో ఏమి ఇచ్చారు, O dash నుంచి ఒక రే అనేది ఇన్సిడెంట్ అవుతూ ఉంది. ఓకే, ఎంత యాంగిల్లో ఇన్సిడెంట్ అవుతుంది, టీటా యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుంది. మరి అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి యాంగిల్ కూడా ఎంత ఉంటుంది, టీటాతోనే ఉంటుంది. సో యాజ్ పర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఎంత యాంగిల్తో అయితే ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ ఫ్రమ్ ట్రయాంగిల్ POO డాష్, సో POO డాష్, సో ఈ యాంగిల్ని మనం తీసుకుంటున్నాం ఫస్ట్. ముందుగా tan theta ఈక్వల్స్ టు OO డాష్ బై PO. tan theta అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. మరి ఆపోజిట్ సైడ్ ఏముంది, OO డాష్ ఉంది. మరి అడ్జసెంట్ సైడ్ ఏముంది, OP లేదా PO. ఎలా రాసినా ఒకటే. సో ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. మరి నెక్స్ట్ PI డాష్, చూడండి బాగా డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. PI డాష్ తీసుకుంటున్నాం. సో దీని ప్రకారంగా, ఈ యాంగిల్ ప్రకారంగా మనకు tan theta ఎంత వస్తుంది, ఆపోజిట్ సైడ్ I డాష్ బై PI. ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్, సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 and 2 ప్రకారంగా చూసుకున్నట్టయితే tan theta ఈక్వల్స్ టు tan theta అనుకుంటే, సో tan theta ఈక్వల్స్ టు OO డాష్ బై PO. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. మరి ఈక్వేషన్ 2 ఎంత వచ్చింది, I డాష్ బై PI ఈక్వల్స్ టు OO డాష్ బై PO. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మనం P1ని ఒక సైడ్కి పంపించుకుందాం. సో అప్పుడు I డాష్ బై OO డాష్ PI బై PO. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ 3 అనుకుంటున్నాం. కానీ మనకు సైన్ కన్వెన్షన్ ప్రకారంగా ఆబ్జెక్ట్ నుంచి పోల్కు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాం, పోల్ నుంచి ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని స్మాల్ u చెప్పుకుంటున్నాం. సో అదే ఇక్కడ. అండ్ నెక్స్ట్ P నుంచి I, దాన్ని ఎంత చెప్పుకుంటున్నాం, ఇమేజ్ ఫామ్ అయింది కదా అక్కడ, ఎస్ V. అండ్ నెక్స్ట్ OO డాష్ ఎంత హైట్ ఉండొచ్చు, ఇనిషియల్ వాల్యూ H0 అనుకుందాం. మరి I డాష్ ఇమేజ్ ఫామ్ అయిన చోట -Iగా చెప్పుకుందాం. ఎందుకంటే మైనస్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కు కింద ఉన్నట్టయితే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ దాన్ని మనం నెగిటివ్లో తీసుకుంటాం. ప్రిన్సిపల్ యాక్సిస్కు అబోవ్ ఉన్నట్టయితే పాజిటివ్ తీసుకుంటాం. అందుకని H0ని ఇక్కడ పాజిటివ్గాను, అండ్ నెక్స్ట్ I డాష్ అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కు కింద ఉంది కాబట్టి మనం నెగిటివ్లో తీసుకున్నాం. నౌ ఆర్ యూ క్లియర్ నౌ? ఓకే, సో ఇప్పుడు మనం ఈక్వేషన్ 3లో ఈ వాల్యూస్ని, ఈ ఈక్వేషన్ 3లో మనం PO PI O డాష్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. దెన్ I డాష్ అంటే మనకి ఎంత వచ్చింది, -HI బై నెక్స్ట్ OO డాష్ అంటే H0 ఈక్వల్స్ టు PI అంటే -V బై -U.
ఓకే. దెన్ హెచ్ హెచ్ఐ హెచ్ నాట్ ఈక్వల్స్ టు ఈ మైనస్ని మనం ఇటువైపు పంపించేస్తే మైనస్ వి బై యూ. ఓకే. దెన్ ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకున్నాం. దెన్ దిస్ ఈజ్ ద మ్యాగ్నిఫికేషన్. ఏం చెప్పుకున్నాం? మ్యాగ్నిఫికేషన్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇమేజ్ సైజ్ అండ్ ద ఆబ్జెక్ట్ సైజ్ అని చెప్పుకున్నాం. ఓకే. దట్ ఈజ్ హెచ్ఐ బై హెచ్ నాట్ ఈక్వల్స్ టు మైనస్ వి బై యూ. We define the magnification. M equals to height of image hi, height of object ho. ఇక్కడ I అనేది ఇమేజ్ అనమాట. ఓ హెచ్ బేస్ ఓ రాసుకున్నాం కదా, అది ఆబ్జెక్ట్. హెచ్ బేస్ I అంటే ఇమేజ్, అంటే ఇమేజ్ యొక్క హైట్, ఇమేజ్ ఆబ్జెక్ట్ యొక్క హైట్ అనమాట. సో M ఈక్వల్స్ టు హెచ్ఐ బై హెచ్ నాట్. హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ఇమేజ్, హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇన్ ఆల్ కేసెస్ it can be shown that m equals to minus distance minus image distance by object distance. సో ఇక్కడ hi by h naught అంటే మైనస్ హెచ్ఐ అంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం? మైనస్ వి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ప్లస్ యూ. ఇక్కడ పైన మాత్రమే న్యూమరేటర్లో మాత్రం మైనస్ వస్తుంది అనమాట. Calculate the magnifications with the information you have in table 2 for all the 5 cases. So మనకు టేబుల్ ఓకే. ఇప్పుడు మనం మ్యాగ్నిఫికేషన్స్ని క్యాల్కులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దెన్ ఎగ్జాంపుల్, an object 4 centimeter in size is placed at 25 centimeters in front of a concave mirror of focal length 15 centimeters. At what distance from the mirror would a screen be placed in order to obtain a sharp image? Find the nature and size of the image. సో ముందుగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓకే. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుందాం, ఒక కాన్కేవ్ మిర్రర్. ఓకే. అండ్ ఫోకల్ పాయింట్ కు మిర్రర్కు ఎంత డిస్టెన్స్ ఉంది? 15 సెంటీమీటర్స్ ఉంది. ఓకే. ఇప్పుడు మనం 4 సెంటీమీటర్ సైజ్ గల, అంటే హైట్ కలిగినటువంటి సర్టెన్ 4 సెంటీమీటర్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ని 25 సెంటీమీటర్స్ దూరంలో 25 సెంటీమీటర్స్ దూరంలో మనం 1 సెకండ్ నేను ఇంకా క్లియర్గా డ్రా చేస్తా. ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఇక్కడ 15 ఉంది, మొత్తం 25లో పెట్టాం. ఓకే. ఇప్పుడు మనం స్క్రీన్ని ఎక్కడ పెట్టినట్టయితే మనకు షార్ప్ ఆబ్జెక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఓకే. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్లో, ఏ డిస్టెన్స్లో మిర్రర్ పెడితే కాదు మిర్రర్ నుంచి మనం ఎంత డిస్టెన్స్లో స్క్రీన్ని పెట్టినట్టయితే మనకు షార్ప్ ఇమేజ్ రావచ్చు. ఎనీ ఐడియాస్? ఓకే, చూద్దాం. సొల్యూషన్ కూడా ఇచ్చేసారు కదా. ఎస్. అకార్డింగ్ టు సైన్ కన్వెన్షన్ ప్రకారంగా మనకేం తెలుసు? ఫోకల్ లెంగ్త్ ఈక్వల్స్ టు -15 సెంటీమీటర్స్. Next, object distance equals to -25 centimeters. Then object height equals to h naught equals to 4 centimeters. Then image distance v, image height hi. ఏమైండొచ్చు? ఓకే. ఇప్పుడు మనం సైన్ కన్వెన్షన్ని బేస్ చేసుకొని ఫోకల్ లెంగ్త్ -15 సెంటీమీటర్స్ వాళ్ళు ఇచ్చారు, అండ్ హైట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? -25 సెంటీమీటర్స్ తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చారు? ప్లస్ తీసుకుంటున్నాం హైట్ని తీసుకుంటున్నప్పుడు. ఓకే, దట్ ఈస్ 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇమేజ్ డిస్టెన్స్, ఇమేజ్ హైట్ ఏమై ఉండొచ్చు? ఓకే, సబ్స్టిట్యూట్ the above results values in equation. Substitute the above values in the equation. Yes.
సో మనకు మిర్రర్ ఫార్ములా తెలుసు ఏంటి, 1/f ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. దెన్ ఫోకల్ లెంగ్త్ ఎంత ఇచ్చారు మనకు, 1/-15, 1/u. సో u ఎంత, -25. డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది, -25 సెంటీమీటర్స్ ప్లస్ 1/v. అంటే ఇక్కడ v వచ్చేసి మనకు తెలీదు, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకుందాం. సో ఇప్పుడు మీరంతా రాసుకున్నారు కదా. దెన్ 1/v ఈక్వల్స్ టు, ఈ 1/vని మనం యాజ్ ఇట్ ఈస్గా కాన్స్టెంట్గా పెట్టుకొని మిగతా ఈ వాల్యూని ఇటు సైడ్ పంపించుకుంటే 1/v ఈక్వల్స్ టు 1/f మైనస్ 1/u. దెన్ 1/v ఈక్వల్స్ టు 1/-15 మైనస్ 1/+25. Okay, then what we get, 1/v equals to -2/75. Okay, are you clear now? yes. ఇప్పుడు మనం అగైన్ సబ్స్టిట్యూట్ చేస్తే v ఈక్వల్స్ టు 75/2 minus 2. Then we get 2 3s are 6, 2 7s are 14, పాయింట్ పెట్టుకుంటే 110 అవుతుంది, 2 5s are. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. ఓకే, v ఈక్వల్స్ టు, ఇప్పుడు మనకు ఇమేజ్ డిస్టెన్స్ అంటే -37.5 సెంటీమీటర్లో మనం స్క్రీన్ని పెట్టినట్టయితే మనకు ఇమేజ్ అనేది షార్ప్గా వస్తుంది అనమాట. అంటే రియల్ ఇమేజ్ మనకు రియల్గా కనిపిస్తుంది అని అర్థం. సో ద స్క్రీన్ షుడ్ బి ప్లేస్డ్ అట్ 37.5 సెంటీమీటర్ ఫ్రమ్ ద పోల్ ఆఫ్ ద మిర్రర్. ద ఇమేజ్ ఈజ్ రియల్. అంటే మనం ఇప్పుడు మిర్రర్కు 37.5 సెంటీమీటర్స్ దూరంలో మనం స్క్రీన్ని పెట్టినట్టయితే మనకు ఇమేజ్ అనేది రియల్గా కనిపిస్తుంది అనమాట, షార్ప్గా కనిపిస్తుంది. అండ్ వి నో మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు hi/h0, దట్ ఈజ్ -v/u. ఓకే, బై సబ్స్టిట్యూటింగ్ ద అబవ్ వాల్యూస్ hi/4 ఈక్వల్స్ టు -v ఎంత వచ్చింది మనకి ఇప్పుడు, -37.5 వచ్చింది, బై u ఎంత ఉంది ఆల్రెడీ 25, దట్ వీఆర్ టేకింగ్ మైనస్. దెన్ hi/4 ఈక్వల్స్ టు, ఓకే, దెన్ hi/4 ఈక్వల్స్ టు we get this. ఓకే, మైనస్ ఇంటూ 37.5 ఇంటూ 4/25. సో ఇక్కడ మనకు హెచ్ పైన కాన్స్టాంట్కు పైన రివర్స్లో న్యూమినేటర్కు ఇంటూ అవుతుంది అనమాట. దెన్ వీ గెట్ hi ఈక్వల్స్ టు -6 సెంటీమీటర్స్. సో ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్. సో ఇప్పుడు మనకు ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, ఇన్వర్టెడ్గా అంటే అప్ సైడ్ డౌన్గా ఉంటుంది, అందులోనూ కూడా ఎన్లార్జ్గా కనిపిస్తుంది. సో ఓకే, వీ హ్యావ్ లెర్న్డ్ ద ఫినోమినా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై కర్వ్డ్ మిరర్స్. లెట్ us మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏ విధంగా జరుగుతుందో, అంటే కర్వ్డ్ మిరర్స్ ద్వారా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏ విధంగా అవుతుందో మనం ఇప్పుడంతా కూడా తెలుసుకుంటూ వచ్చాం. మరి ఈ ఫినామినాని మనం డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకుందాం అని చెప్తున్నారు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్. ఓకే, ఇప్పుడు మనం సోలార్ కుక్కర్ని తయారు చేస్తున్నాం. You might have heard the story of Archimedes that he burned ships using mirrors. ఓకే, ఆర్కిమెడిస్ ఏం చేశాడు, ముందుగా మిరర్స్ని యూజ్ చేసి షిప్స్ని కాల్చడాన్ని మొదలుపెట్టాడు అనమాట. అండ్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ కూడా మనకుంది. సో దట్ ఈజ్ ఓకే, అది వద్దులే మనకి ఇప్పుడు ఎందుకు. కెన్ అట్లీస్ట్ హీట్ అప్ ఏ వెజిల్ యూజింగ్ ఏ మిర్రర్. అంటే మనం ఒక మిర్రర్ని యూజ్ చేసుకొని, ఒక
ఒక వెజిల్ని హీట్ చేయగలమా? అండ్ వీనో మనం మ్యాగ్నిఫైర్ని తీసుకొని సన్ రేస్ మ్యాగ్నిఫైర్ మీద పడేటట్టుగా చూసుకొని ఆ మ్యాగ్నిఫైర్ నుంచి రిఫ్లెక్ట్ అయినటువంటి రేస్ని లేదా రిఫ్రాక్షన్ అయినటువంటి రేస్ని కావచ్చు మనం బుక్ మీద ఏదైనా చూస్తూ ఉంటాం. లైక్ అవర్ చైల్డ్హుడ్ డేస్లో మనం ఇవన్నీ కూడా చేసే ఉంటాం. ఓకే, కీప్ ఇట్ అసైడ్. లెట్ us try. We already learned that a concave mirror focuses parallel sun rays at the focal point of the mirror. So with a small concave mirror we can heat up and burn paper as shown in the figure 35. Try this with convex mirror also. What do you observe? యాక్చువల్గా మనకేం తెలుసు, మనం మిర్రర్ యొక్క ఫోకల్ పాయింట్ వద్ద okay, already that a concave mirror focuses parallel sun rays at the focal point of the mirror. మనకు తెలుసు కాన్కేవ్ మిర్రర్ మీద పడుతున్నటువంటి సన్ రేస్ ఏ విధంగా ఉంటాయి అంటే మిర్రర్ యొక్క ఫోకల్ పాయింట్కు ప్యారలల్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్మాల్ కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి ఒక పేపర్ని హీటప్ చేయొచ్చు, లేదంటే కాల్చొచ్చు. ఇక్కడ మనకు 35లో చూపిస్తున్నారు చూడండి, ఆ విధంగా. సో ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం కాన్వెక్స్ మిర్రర్తో చేయాల్సి ఉంటుంది. సో కాన్వెక్స్ మిర్రర్తో చేసినట్టయితే ఏ రిజల్ట్ రావచ్చు? ఇన్ ద సేమ్ వే మేక్ ఏ బిగ్ కాన్కేవ్ మిర్రర్ టు హీట్ అప్ ఏ వెజిల్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక స్మాల్ కాన్కేవ్ మిర్రర్తోనే మనం ఒక పేపర్ని బర్న్ చేయొచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా ఒక బిగ్ కాన్కేవ్ మిర్రర్ని తీసుకొని ఇప్పుడు మనం ఒక వెజిల్ని హీట్ చేయాలి అని చెప్తున్నారు. You might have observed the TV dish antenna. Make a wooden or iron frame in the shape of a TV dish. Cut acrylic mirror sheets into 8 or 12 pieces in the shape of isosceles triangles with a height equal to the radius of your dish antenna. The bases of 8 or 12 triangles together make the circumferences of the dish. Stick the triangle mirrors to the dish as shown in figure 36. Your solar heater or solar cooker is ready. ఓకే, ముందుగా మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనమంతా కూడా టీవీ డిష్ యాంటెన్నా చూసే ఉంటాం. లైక్ ఈ విధంగానే ఉంటుంది కదా, 36 ఫిగర్ 36లో. ఎస్, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక టీవీ డిష్ షేప్లోనే ఒక వుడెన్ ఫ్రేమ్ని కానీ లేదంటే ఒక ఐరన్ ఫ్రేమ్ని కానీ తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ అందులో మనం 8 మిర్రర్ షీట్స్ని కట్ చేయాల్సి ఉంటుంది. అక్రిలిక్ మిర్రర్ షీట్స్ని 8 పీసెస్గా లేకుంటే 12 పీసెస్గా ఐసోసెలస్ ట్రయాంగిల్ షేప్లో మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఈక్వల్ హైట్ కలిగి ఉండాలి. వాటి యొక్క యాంటెన్నా డిష్కి కూడా ఈక్వల్గా ఉండాలి, అంటే రేడియస్కు ఈక్వల్గా ఉండాలి హైట్ వచ్చేసి. ఇప్పుడు మనం ఆ 8 లేదా 12 ట్రయాంగిల్స్ని కలిపేసి ఒక డిష్కు సర్కంఫరెన్స్గా అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ట్రయాంగిల్ మిర్రర్స్ అన్నిటిని కూడా డిష్కు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం 36లో చూపించారు చూడు. ముందుగా మనం ఏం చేయాలి, అక్రిలిక్ మిర్రర్స్ని 8 లేదా 12 పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ షేప్లో? ఐసోసెలస్ ట్రయాంగిల్ షేప్లో. అండ్ వాటి యొక్క హైట్ ఏ విధంగా ఉండాలంటే ఆ డిష్ యొక్క రేడియస్కు ఈక్వల్గా ఉండాలి. ఆ హైట్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ట్రయాంగిల్స్ని, ఆ బేసెస్ని మనం అంతా కూడా కలిపేసి డిష్కు అటాచ్ చేసినట్టయితే ఒక సర్కంఫరెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట మొత్తం మిర్రర్స్ అన్నీ కూడా. సో మన యొక్క సోలార్ హీటర్ లేదా సోలార్ కుక్కర్ అయితే రెడీ అయిపోయినట్టే. Arrange it so that concave part faces sun. Find its focal point and place a vessel at that point. It will get heated. You can even cook rice in that vessel. In practical applications like in car headlights, concave mirrors are of parabolic shape. See figure 37. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సన్ ఎటువైపు అయితే ఫోకస్ అవుతూ ఉంటుందో అటువైపుకి మనం దీన్ని అరేంజ్ చేసి కాన్కేవ్ పార్ట్ అంతా కూడా సన్ వైపుకు ఫేస్ చేసి పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం దీని యొక్క ఫోకల్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫోకల్ పాయింట్లో మనం వెజిల్ని పెట్టినట్టయితే ఆ వెజిల్ అనేది హీట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ వెజిల్లో రైస్ని కుక్ చేసుకోవచ్చు, వాటర్ని హీట్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్, ఇది మన యొక్క సోలార్ కుక్కర్ అన్నమాట. అండ్ ఫోకల్ పాయింట్ వద్దనే మనం వెజిల్ పెట్టినట్టయితే మనకు హీట్ అవుతుందన్నమాట ఈ వెజిల్. దెన్ సో ఈ ప్రాక్టికల్ అప్లికేషన్స్తో చూసుకున్నట్టయితే కాన్కేవ్ మిర్రర్స్ అన్నీ కూడా మనకు పారాబోలిక్ షేప్లో ఉంటాయి, అంటే ఈ విధంగా. ఓకే, మన యొక్క కార్ హెడ్లైట్స్ కావచ్చు,
ఇలానే కదా ఉండేది. ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్. దెన్ ఇన్ దిస్ చాప్టర్ వీ హ్యావ్ లర్న్ట్ అబౌట్ కాన్కేవ్ మిరర్స్ అండ్ we draw ray diagrams using concave mirrors, also convex mirrors, and yes, this is the end of the lesson. So still if you have any doubts, keep your doubts in the comment section. I will clear them. Thank you.